అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు మా బాబు నాకొక ప్రశ్న అడిగాడండి. నేను ఆలోచించకుండా దానికి టక్‌మని ఆన్సర్ చేసేసాను. ఏం అడుగుంటాడు అని ఆలోచించకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. ఇక మా బాబు అడిగిన ప్రశ్న అయితే, "మమ్మీ, రోజు ఇవే పనులు చేస్తూ ఉంటే నీకు బోర్ కొట్టదా? ఇంట్లోనొక్కరిదానివే ఉంటావు కదా! నీకు ఏమనిపించదా?" అని చెప్పి అడిగాడండి. దానికి నా సమాధానం వాడిని పక్కన కూర్చోపెట్టి ఇలా చెప్పాను. ఇష్టమైన వాళ్ళ గురించి ఏ పని చేసినా కూడా మనకు కష్టంగా అనిపించదు. మనం ఏ పని చేసినా కూడా ఇష్టంతో చేయాలి అని చెప్పానండి. నిజమే కదా అండి! మనకు నచ్చిన వాళ్ళ గురించి మనం ఏ పని చేసినా కూడా మనకు కష్టంగా అనిపించదు. ఇంట్లో వాళ్ళ ఇష్టాలను తెలుసుకుంటూ, బాధ్యతగా మనం ఇష్టపడి పని చేస్తే మనకు ఏం కష్టం ఉంటుందండి? మనం చేసేదే వాళ్ళ గురించి కదా! వాళ్ళ గురించే మనం ఆలోచిస్తాము. ఇంతకీ మా వాడికి ఆ డౌట్ ఎందుకొచ్చిందో తెలుసా అండి? ఇల్లెప్పుడు ఆర్గనైజ్డ్‌గా, నీట్‌గా ఉంటుంది కదా! ఎంత పని చేస్తున్నానో అని తనకు తెలుస్తుంది. అందుకనే తను ఆ క్వెషన్ నన్నడిగాడు. చిన్న చిన్న పనులు తనకు చెప్పుతూ, మంచి అలవాట్లను తనకు నేర్పిస్తూ ఉంటే, తను కూడా తన రూమ్‌ని నీట్‌గా పెట్టుకుంటాడు కదా! అందుకనే ఈ మధ్య తనకు కూడా చిన్న చిన్న పనులను చెప్తూ, తన చేత చేయిస్తూ ఉండటం తనకు కూడా నచ్చింది అంట. ఇక తన రూమ్‌ని నీట్‌గా ఆర్గనైజ్ చేశాం కదా! లాస్ట్ టైమ్ ఇద్దరం కలిపి. తను చేసిన తర్వాత నేను కొన్ని మార్పులు, చేర్పులు చేశాను. ఇక నెక్స్ట్ నుండి తనే తన రూమ్‌ని ఆర్గనైజ్ చేసుకుంటానని నాకు చెప్పాడు. మధ్యాహ్నం మనం పడుకోకుండా చాలా పనులే చేసుకోవచ్చండి. కిచెన్ ఆర్గనైజేషన్ కానీ, వార్డ్‌రోబ్ క్లీన్ చేసుకోవటం కానీ, మనం బయట నుంచి తెచ్చుకున్న సరుకులను సర్దుకోవటం కానీ, ఇలా చాలా పనులే చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మధ్యాహ్నం పడుకోకుండా నా వార్డ్‌రోబ్‌ని నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. కిచెన్‌ని ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకొని ఎలా అయితే ఆర్గనైజ్ చేస్తామో, మన వార్డ్‌రోబ్స్‌ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. చాలామంది ఆడవాళ్ళు నా దగ్గర బట్టలు లేవు, నాకు వేసుకోవటానికి లేవు అని అనుకుంటారు. కానీ చూస్తే వార్డ్రోబ్ అంతా ఫిల్ అయిపోతుంది. చీరలు, బట్టలు మనం వేసుకోనివి, ఇంకా ట్యాగ్స్ తీయలేనివి కూడా చాలానే ఉంటాయి. మనం ఫ్రెండ్స్‌తోనో, రిలేటివ్స్‌తోనో షాపింగ్‌కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిందనో, కలర్ నచ్చిందనో, మోడల్ నచ్చిందనో మనం తీసేసుకుంటాము. కానీ వాటిని అలా మన వార్డ్రోబ్‌లోని డ్రెసెస్‌ని పెంచడమే తప్ప యూజ్ అయితే చేయము. ఇక చీరల సంగతి చెప్పనవసరమే లేదు. ఇంట్లో ఫంక్షన్స్ కానీ, పండుగలు గానీ ఉన్నాయి అనంటే షాపింగ్ చేసి చీరలు దేవుడికి పెట్టాలనో, ఫంక్షన్ కట్టుకోవాలనో కొనుక్కొని వార్డ్‌రోబ్‌లో పెడతాము. కానీ వాటిని ఎక్కువైతే యూజ్ చేయము. మనం కష్టపడి సంపాదించిన డబ్బులను ఇలా చిన్న చిన్న వాటికి వేస్ట్ చేయటం కంటే, మనకు ఫ్యూచర్‌లో యూజ్ అయ్యే వాటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ మనకొక్క రూపాయి కాదు కదా! మాట సాయం కూడా చేసేవాళ్ళుండరు. అది ఎక్స్‌పీరియన్స్‌తో తప్ప మనకు ఎవరైనా చెప్తే తెలియదండి. అందుకనే మనకొచ్చే ప్రతి రూపాయిని అవసరాలకు తప్ప అనవసరమైన ఖర్చులకు కాకుండా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం పిల్లలకు మంచిగా చదివించాలన్నా, వాళ్ళని బాగా సెటిల్ చేయాలన్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా అయిపోయింది. మనం ఏం చేయాలన్నా, మనకు ఏం కావాలన్నా డబ్బుండాలి. డబ్బు లేనిదే మనుషులలా కూడా మనల్ని చూడటం లేదు. అందువల్లనే మనకొచ్చే ఆదాయంలోని ఖర్చులను తగ్గించుకుంటూ సేవింగ్స్‌ను పెంచుకోండి. ఈ శారీస్ అన్నిటిని నేను ఒక్కసారే కట్టుకున్నానండి. అందుకని నేనైతే ఐరన్‌కి ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొకసారి కట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వాష్ చేసి ఐరన్‌కైతే ఇస్తాను. శారీస్‌ని కూడా ఎక్కువగా డ్రై వాష్‌కి ఇవ్వకండి. క్లాత్ అయితే పాడైపోతుంది. ఇంట్లోనే షాంపూ వాష్ చేసుకోండి. చాలా బావుంటుంది. చేసుకునే విధానంలో ఉంటుందండి ఏదైనా కూడా. ఇక నేను హ్యాంగర్స్ పెడుతున్న శారీస్ అన్నీ కూడా కొత్త శారీస్ అండి. నేను పండగకి తీసుకున్నాను. బట్ కట్టుకోలేదు. వాటన్నిటికి ఫాల్స్ వేయించి బ్లౌజెస్ స్టిచ్ చేయించి నేనిలా కబోర్డ్‌లో అయితే పెడుతున్నాను. బీరువాలో అయితే పెట్టలేదండి. ఇక ఏమైనా ఫంక్షన్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అవి ఉంటాయి కదండీ! సీజన్ కదా! సో, అందుకని ఇప్పటికి నేను ఇవన్నీ బయటకు పెట్టుకుంటున్నాను. ఈ సేవింగ్ గురించి ఇంతగా చెప్పి ఇన్ని చీరలు చూపిస్తున్నానని అనుకుంటున్నారా? అవన్నీ పండగలకి వాటికి తీసుకున్న శారీస్ అండి. ఇవన్నీ ఎప్పటివో. నేనైతే తక్కువగా శారీస్ కట్టుకుంటాను కనుక నేను లో బడ్జెట్‌లోనే తీసుకుంటానండి. మాక్సిమం నా శారీస్ అన్నీ కూడా 2000 లోపలే ఉంటాయి.
చూడటానికి రిచ్‌గా కనిపిస్తాయి తప్ప అవైతే అంత కాస్ట్ కాదండి. ఆఫర్స్ ఉన్నప్పుడైతే నేను తీసుకొని ఒక దగ్గర పెట్టేస్తాను. ఈ ఆఫర్స్ అన్నాను కదా అని చెప్పి ఇంకేదో అనుకుంటారు. ఆఫర్స్ ఉన్నప్పుడు కూడా నేను రీజనబుల్‌గానే తీసుకుంటానండి. నా బడ్జెట్‌లో నేను తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి ఒక బడ్జెట్ ప్లాన్ అంటూ ఉంటుంది కదా! సో, అలానే నేను తీసుకుంటాను. ఇప్పుడు పండగలు వస్తేనే షాపింగ్ చేస్తే మనకు పండగలకున్న బడ్జెట్‌తో పాటు మన షాపింగ్ బడ్జెట్ కూడా ఎక్కువైపోతుంది. అందుకనే నేను ఆఫర్స్ ఎప్పుడైనా ఉంటే ఇలా నా బడ్జెట్‌లో దొరికితే మాత్రం తీసుకొని నేను వాటిని రెడీగా పెట్టుకుంటాను. నా వార్డ్‌రోబ్ అంతా సర్దేసుకున్న తర్వాత ఇంట్లో చిన్న అక్వేరియం ఉందండి. దాన్ని క్లీన్ చేసి చాలా డేస్ అయిపోయింది. అందుకనే ఈరోజైతే దాన్ని ఫుల్‌గా క్లీన్ చేసి నీట్‌గా పెట్టేసుకున్నాను. తర్వాత ఇండోర్ ప్లాంట్ అని ఇంట్లో పెట్టాను కదండీ! అదైతే ఇలా పండిపోతుంది. ఎండలో పెట్టినా ఉండట్లేదు. నీడలో పెడితే ఇలా పండిపోతుందనమాట. ఇది ఇంతకీ ఇండోర్ ప్లాంటా? కాదా? అనేది ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. కొన్నప్పుడు మాత్రం అతను ఇండోర్ ప్లాంట్ అనే చెప్పారు. నీడలోనే పెట్టాలని. కానీ ఇదైతే ఇలా వాడిపోతుంది. ఇలా పాడైపోయిన ఆకులనైతే నేను సిజర్‌తో కట్ చేస్తున్నానండి. చేత్తోనైతే తుంచట్లేదు. అలా చేస్తే పక్కన ఉన్న ఆకులు కూడా డిస్టర్బ్ అవుతాయి. అంటే డిస్టర్బ్ అవ్వడం అంటే వాటికి కూడా ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. అందుకనే వాటికి డిస్టర్బ్ అవ్వకుండా నేను ఇలా సిజర్‌తో కట్ చేసి దానికి కొంచెం నీళ్ళు వేశానండి. వాటర్ వేసి రేపు ఎండొచ్చినప్పుడు ఒకసారి ఎండలో పెడతాను. చూద్దాం ఎలా ఉంటుందా అనేది. ఇక బుద్ధుడిని పెట్టాను కదా! ఇక్కడైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంక రోజు క్లీన్ చేసినా కూడా డస్టొస్తుంది. ఎక్వేరియం తీసిన తర్వాత దాని వెనకాతల ఉన్న డస్ట్ చూసి నాకు చాలా ఇరిటేషనొచ్చిందండి. చూస్తున్నారా? రోజు క్లీన్ చేసినా కూడా ఎంత డస్టుందో. అంటే నేను అక్కడ ఎక్వేరియం పెట్టాను కదండీ! అక్కడ నేను క్లీన్ చేయలేదనుకుంటా. బహుశా 3, 4 డేస్ అయిపోయింది. 3, 4 డేస్‌కే నాకింత డస్టొచ్చింది అనంటే, ఇంక నేను 1 వీక్ కానీ, 10 డేస్ గానీ క్లీన్ చేయకపోతే ఎంత డస్టొస్తుందో అనేది ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇక ఈ ప్లేస్ దగ్గరైతే నేను గ్లాస్ డోర్ పెట్టించేద్దాం అనుకుంటున్నానండి. చాలా డస్ట్ అయితే వస్తుంది. క్లియర్‌గా కనిపిస్తుందనమాట. ఒక్కరోజు మనం క్లీన్ చేయకపోయినా, ఆ టైంలో ఎవరైనా వస్తే మనం ఎన్నాళ్ళ నుంచో క్లీన్ చేయలేనట్లు ఉంటుందనమాట. అందుకని నేను ఇక్కడ గ్లాస్ డోర్ అయితే వేయించేద్దాం అనుకుంటున్నాను. గ్లాస్ డోర్ వేయించాలా వద్దా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంట్లో అన్ని పనులతో పాటు డస్టింగ్ అనేది కూడా రోజు నేను చేసే పనేనండి. కాకపోతే డీప్ క్లీనింగ్ అనేది వారానికో, 10 రోజులకో ఒకసారి చేస్తాను. ఇంటిని ఎప్పటికప్పుడు కొత్తగా డెకర్ చేసుకోవాలని నాకుంటుందండి. అలా చేసుకోవడం నాకు చాలా నచ్చుతుంది కూడాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని, ఉన్న వాటితోనే ఇంట్లోని డెకర్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇంటిని నీట్‌గా డెకరేట్ చేసుకోవచ్చండి. నేను అక్కడ చేతిలో పట్టుకున్నాను కదా! ఆ క్లాత్ అయితే నాకు దివాళీ టైంలో డ్రై ఫ్రూట్స్ ఒక బాక్స్ వచ్చిందండి. దాంట్లోనైతే అది ఉంది. దాన్నైతే నేను పడేయకుండా నేను బుద్ధుడి కింద ఇలా పెట్టుకున్నాను. చాలా బావుంటుంది మెత్తగాను ఆ క్లాత్. అందుకని నేను అలా యూజ్ చేసుకున్నాను. ఇక ఇక్కడ క్లాత్‌తో నేను క్లీన్ చేశాను గానీ నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. అందుకనే కొంచెం స్క్రబ్ చేసుకొని వాటిని పొడిగుడ్డతోని తుడిచేసి తర్వాత తడి క్లాత్ పెట్టేసానండి. తర్వాత వేటికవి ప్లేస్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంతకు ముందు దానికంటే ఇప్పుడు చాలా నీట్‌గా, క్లీన్‌గా అయితే ఉంది. అంతే కదండీ! మనం చేసే ప్రతి పని కూడా మనకు సాటిస్ఫాక్షన్‌గా అనిపించాలి. లేకపోతే మనం ఆ పని చేసినా కూడా మనకు వేస్టే. ఆహ్, ఎందుకు చేశాము, అలా చేయాల్సింది, ఇలా చేయాల్సింది మళ్ళీ ఆ పని గురించే మనం ఆలోచించాల్సి వస్తుంది. అందుకనే మనం ఏ పని చేసినా కూడా దాన్ని నీట్‌గా, క్లీన్‌గా ముందే మనం చేసేటప్పుడే చేసుకుంటే మళ్ళీ ఆ పనిని మనం రిపీట్ చేయనవసరం లేదు. బుద్ధుడి వెనుక పెడుతున్న రింగ్స్ అయితే అవి మా వారికొచ్చిన ఒక మొమెంటో అండి. అది గ్లాస్‌తో ఉండేది. అది పడిపోయి అది విరిగిపోయిందండి గ్లాస్ అంతా. సో, ఈ రింగ్స్ అయితే బావున్నాయి. స్ట్రాంగ్‌గా ఉన్నాయి కనుక వీటిని నేనైతే ఇలా యూజ్ చేసుకున్నాను. ఇంట్లో మనకు ప్రతి ఒక్కటి యూజ్ అవుతుందండి. వాటిని మనం ఎలా వాడాలి అనేది కొంచెం ఆలోచించాము అనంటే డెకరేషన్ కింద కానీ, లేదు కిచెన్ ఆర్గనైజేషన్‌లో కానీ దేంట్లో ఒక దాంట్లో యూజ్ అవుతుందండి. ప్రతి చిన్న వాటిని మనం ఆర్గనైజర్స్‌గా ఇంట్లో మనం దేనికైనా యూజ్ చేసుకుంటే మాత్రం ఏది కూడా మనకి వేస్ట్ అని అనిపించదు. అక్వేరియంని కూడా దాని ప్లేస్‌లో పెట్టేసానండి. మా ఫిషెస్ అన్నీ ఫ్రెష్ వాటర్‌లో చాలా హ్యాపీగా స్విమ్ చేసుకుంటూ ఉన్నాయన్నమాట. ఇక మా వాడైతే అక్కడ ఒక చిన్న ప్లాంట్ పెడదాం మమ్మీ అని అన్నాడు. కౌంటర్ టాప్ మీద ఉన్న ప్లాంట్‌ని తీసుకొనొచ్చి బుద్ధుని పక్కనైతే పెట్టేశాడు. బుద్ధుడు అంటేనే ప్రశాంతత కదండీ! అందుకనే నాకు ఈ కార్నర్ అంటే చాలా ఇష్టం. దీన్ని బాగా డెకరేట్ చేసుకోవడానికి నేను చాలా ఇష్టపడతాను. మన ఆడవాళ్ళకు ఇల్లే స్వర్గసీమ కనుక మనం ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఒక నైటీ అయితే నేను యూజ్ చేయటం లేదండి. సో, దాన్నయితే నేను ఇలాగా కట్ చేసేసాను. దీన్ని ఒక 2, 3 టైమ్స్ కూడా వేసుకోలేదండి. ఎందుకంటే అది నా సైజ్ కాదు. చాలా పెద్దదనమాట. చూసుకోకుండా తీసుకొనొచ్చేసాను నేను తీసుకున్నప్పుడు. నేను మాక్సిమం నైటీస్ అయితే యూజ్ చేయనండి. సో, అందుకనే దీన్ని నేను పైన టాప్ అంతటిని కట్ చేసేసి దాన్ని ఇలాగా
చేసుకున్నాను ఒక క్లాత్‌లాగా. ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది కాటన్ నైటీ కనుక మనకి క్లాత్ మీద ఏదన్నా డ్రై చేసుకోవటానికి కానీ, వెజిటబుల్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు దీని మీద పెట్టుకోవటానికి కానీ, ఇప్పుడొచ్చేది సమ్మర్ కదండీ! ఆవకాయలు అవి పెట్టుకుంటాం కదా! ఆ టైంలో కూడా మనకిది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక నా క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇంక నైట్ డిన్నర్‌కి ప్రిపరేషన్‌కొచ్చానండి. ముందుగా నాకు నెయ్యి అయిపోతుందని జెప్పేసి దాన్ని పెట్టేసాను స్టవ్ పైన. నేను మాక్సిమం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటానండి. తప్పదు అనుకుంటే తప్ప బయట తీసుకోను. తర్వాత నైట్ డిన్నర్‌లోకైతే బెండి ఫ్రై చేశానండి. పప్పు, టమాటా చేశాను. మా వారికి పుల్కాలకి టమాటీ పచ్చడి చేశానండి. అది కొంచెం వేసుకున్నాను. ఇంకా పండుమిర్చి పిక్కల్. దీంతో మా డిన్నర్ అయిపోయింది. ఇక మా డిన్నర్ తర్వాత మా మీనాస్ కూడా మా వాడు ఫుడ్ వేసేసాడండి. పాపం ఎంత ఆకలితో ఉన్నాయో ఏంటో మొత్తం చాలా ఫాస్ట్‌గా వచ్చి తినేసాయి. వీడియో స్టార్టింగ్‌లో అయితే మీకొక డ్రాయింగ్ కనిపించింది కదండీ! హ్యాపీ యానివర్సరీ అని. మాది శనివారం యానివర్సరీ అయింది. సో, మా వాడైతే డ్రాయింగ్ చాలా ఇష్టం కనుక వాడు డ్రా చేసి మాకది గిఫ్ట్ చేశాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఏదో డ్రా చేసుకుంటున్నాడు అనుకున్నాం కానీ, మా ఆల్బమ్‌లోంచి ఒక ఫోటో తీసుకొని తను డ్రా చేసి మాకిలా గిఫ్ట్ చేస్తాడని అనుకోలేదు. తర్వాత మేము ఆ రోజు అన్నవరం అయితే వెళ్ళామండి. వ్రతం అయితే చేయించుకోలేదు కానీ, దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా! షాపింగ్ మాల్ అంతాను కూడా. మీరు కూడా గోపుర దర్శనం అయితే చేసుకోండి. పెళ్ళిళ్ళ సీజన్ కాకపోవడంతో మాకు దర్శనం అయితే చాలా తొందరగానే అయిపోయిందండి. 10-15 మినిట్స్ లోపు గర్భగుడి దర్శనం అయితే అయిపోయింది తెలిసిన వాళ్ళు ఉండటంతో. మీరందరూ కూడా గోపుర దర్శనం చేసుకుంటారని ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచయితే మేము రిటర్న్ వచ్చే దారిలోనే తలుపులమ్మ లోవా అండి. అది తలుపులమ్మ లోవా అన్నారు కానీ తలంపులమ్మ లోవా అంట. సో, ఆ టెంపుల్ కూడా వెళ్లి దర్శనం అయితే చేసుకున్నాను. నా యానివర్సరీకైతే ఈ సారీ తీసుకున్నానండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే తలంపులమ్మలోవ టెంపుల్ అండి. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉంది. చాలా కడుతున్నారు లోపలంతా కూడా. చాలా స్పేషియస్‌గా అయితే చేస్తున్నారు. దర్శనం ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది. ఇక మేము మార్నింగ్ ఎర్లీగా బయలుదేరిపోవడంతో మొత్తం 2 గుళ్ళు దర్శనాలు అయిపోయినాయండి. మధ్యలో అనకాపల్లి వచ్చింది కూడా కానీ ఇంకా లంచ్ టైమ్ దాటిపోవడంతో మేమైతే వెళ్ళలేదు. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉంది చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.